ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వకృపానిధి కలిగిన గొప్ప దేవ, సర్వాంతర్యామి, నీకే వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతమైన రాజ, ఆశ్చర్య కార్యములు చేయువాడా, గత రాత్రి అంతయు తండ్రి మాకు తోడై మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. యేసయ్యా, ఈ దినమంతయు తోడై ఉండండి తండ్రి. ఇది మొదలుకొని సాయంకాలము వరకు మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా నీ నామానికి మహిమకరముగా మేము జీవించలాగున సహాయము చేయండి. మీ కృప చూపించండి తండ్రి. మమ్మల్ని ప్రతి దినము పోషిస్తూ సంరక్షిస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. యేసయ్యా, మాకు కావలసిన తండ్రి పోషణను మాకు దయచేయండి. మాకు కావలసిన ప్రతి అవసరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. యెహోవా నిత్యము నిన్ను నడిపించును. అవును దేవా, మమ్మల్ని నిత్యము నడిపించే గొప్ప దేవుడవుగా మాకున్నారు. స్తోత్రాలు తండ్రి. ఏ ఒక్కరోజు కూడా మమ్మల్ని వదిలిపెట్టకుండా నిత్యము నిరంతరము మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవుడవు. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారు ఎలాంటి అవసరతల్లో ఉన్నారో మీకు తెలుసు తండ్రి. రక్షణ లేని వారికి రక్షణను దయచేయండి. మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయండి తండ్రి. దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. అనారోగ్యంతో ఉన్నట్లయితే ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లయితే ప్రభు విడిపించండి, సహాయము చేయండి తండ్రి. దేవా, నీకే వందనాలు. వారి హృదయ ఆలోచనలు మీరు ఎరిగిన దేవుడవు కనుక యేసయ్యా, వారి అవసరతలను మీరు తీర్చండి తండ్రి. సహాయము చేయండి యేసయ్యా. దేవా, చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారు నీ దయలో, మనుషుల దయలో, జ్ఞానం నందు, వయస్సు నందు దినదినము వర్ధిల్లుటకు సహాయము చేయండి తండ్రి. యవ్వనులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యవ్వన బిడ్డలకు తోడై ఉండండి, నీలో ఫలించడి కొమ్మగా వారు ఉండుటకు మీరు సహాయం చేయండి. పెద్దలను జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న జాబ్లలో, బిజినెస్లలో రైతులకు మీరు తోడై ఉండండి. కూలి పని చేసుకుంటున్న వారికి తోడై నడిపించండి తండ్రి. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో తండ్రి వారి శరీర బలహీనత చేత ఒంటరిగా ఉన్నామనే బాధలో కృంగిపోతారు కనుక మీరు వారికి తోడై ఆరోగ్యాన్ని, ధైర్యమును చేకూర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై నడిపించండి, ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. ఒంటరిగా ఉండి డిప్రెషన్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ పని చేసినా వారు విజయము పొందుకోలేక నిరాశ, నిస్పృహలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, ధైర్యపరచండి, ఓదార్చండి తండ్రి. నూతన పనిని వారికి అనుగ్రహించి ఆ పనిలో విజయము పొందుకునుటకు మీరు కృప చూపించి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యంను దయచేసి ప్రజలందరికీ మంచి పరిపాలన అందించుటకు మీరు కృప చూపించి సహాయము దయచేయమని తండ్రి మమ్మల్ని అందరినీ నీ పాదాల చెంత సమర్పించుకొని వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.